ఆనంద్ అమ్మా. అయ్యో వందనాలయ్యా. బాగున్నావయ్యా? బాగున్నానయ్యా, ఇప్పుడే ప్రార్థన చేస్తున్నానయ్యా. కూర్చోండి అయ్యా. కూర్చోండి. ఎలా ఉన్నారమ్మా ఇంట్లో వాళ్ళందరూ? అందరూ బాగున్నారు. ఇప్పుడేనయ్యా మొక్కల ప్రార్థన చేసి వస్తున్నాను. మన సంఘం కోసం, మన దేశం కోసం నేను రోజు మొక్కల ప్రార్థన చేస్తానయ్యా. దేవుని చిత్తం. అవును, నాకు తెలుసయ్యా. మన సంఘంలో నువ్వే బలంగా మోకాల ప్రార్థన చేసేవాడు. చుట్ట కలిసి చాలా రోజులు అయిందా, నోరు లాగేస్తుంది. చుట్ట కలుద్దాం. అయ్య బాబాయ్, అయ్యగారు చుట్ట చేతిలోనా? అయ్యా ఆనంద్, ఒంటరిగా ఏం చేస్తున్నావు అయ్యా? అదే అయ్యగారు. ఏమైంది? ఏం లేదయ్యా. నువ్వు చుట్టబడింది నేను చూడపో ఉండొచ్చు, కానీ దేవుడు చూసుంటాడయ్యా ఆనంద్. క్రైస్తవుడు అనగా ఎవరంటే క్రీస్తుని ధరించుకుని క్రీస్తులా బ్రతికేవాడు క్రైస్తవుడు. అంతే తప్ప పేరు బట్టి పిలువబడిన వారందరూ క్రైస్తవులేని కాదు. ఈ విషయాన్ని క్రైస్తవులుగా మనమందరం గమనించాలి. రెండో విషయం ఏంటంటే, నాకు ఒక వ్యక్తి తెలుసు. అంటే చాలా సందర్భాల్లో సువార్తకు వెళ్ళినప్పుడు కానీ, సేవా పరిచయం వెళ్ళినప్పుడు కానీ, ఇక్కడికి సభలకి కూడికి వెళ్ళినప్పుడు కానీ చాలా మంది పరిచయమైన పరిస్థితుల్లో కొన్ని చోట్ల నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. ఆ వ్యక్తి ఏమంటదంటే, అన్న నేను ప్రతి చోట ప్రార్థన చేసేస్తాను, నాకు అది ఏ సిగ్గు ఉండదు. చెరువు గట్టు మీద కానీ అక్కడ ఎక్కడ ఏమనుకోను. నేను ప్రతి పొలమైనా, అది పాడి పంటలైనా ఎక్కడైనా నేను ప్రార్థన చేసేస్తాను, మోకరించి ప్రార్థన చేసేస్తాను అనేవాడు. నేను అనుకునేవాడిని, ఆహా మంచి భక్తిపరుడు అనుకుంటా, మహాభక్తిపరుడేమో అనుకున్నాను. అప్పుడు నేను అన్నాను, చాలా సంతోషం అన్నా, మన ప్రార్థన ధూపం వల్లే ఈ భూమి నుండి ఆ దివికి, యేసయ్య సన్నిధికి ధూపం వల్లే వెళ్ళాలన్నా. కాబట్టి మీరు సిగ్గుపడకుండా ఎక్కడైనా సరే ప్రార్థన విజ్ఞాపన ధూపం వేయండన్నా అని చెప్పేసి అంటే, ఒక రోజున నాకు కనిపించాడు ధూపం వేస్తా. ఏ ధూపం? చుట్ట ధూపం వేస్తా కనిపించాడు. చుట్ట ధూపం వేస్తా కనిపించేటప్పటికి కరెక్ట్గా నేను అతని దగ్గరికి వెళ్ళేటప్పటికి దాన్ని కంగారుగా మనల్ని దాచేస్తారు కదా కొన్ని, ఆ కంగారుగా దాచేస్తున్నాడు. దాచేసి ఏది నవ్వులేసి చాలా ఫ్రీగా ఉన్నాడు, చాలా ఫ్రీగా, ఏమీ తెలియనివాడుగా. మనం చూడండి, తప్పులు చేసేసి కప్పెట్టేసుకుని ఏమీ తెలియకుండా ఉంటాం కదా ప్రభువు దగ్గర, జనాల దగ్గర. అలా మాట. అలా ఉంటే అప్పుడు నేను ధూపం చాలా బాగా ఎత్తున్నారని మీరు అంటే సిగ్గుపడ్డాడు. అంటే ఇప్పుడు అతను చేసే ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, ఆ విజ్ఞాపన సన్నిధికి ధూపం వల్ల వెళ్ళాలి. ఇంక ఎలా అవుతుంది? చుట్టకుంటూ వెళ్ళాలి అక్కడికి. ఈ ప్రార్థన సువాసన వెళ్ళాలా, ఈ చుట్టకుంటూ వెళ్ళాలి దేవుని సన్నిధికి. అంటే బ్రతుకు మారకుండా, రోత బ్రతుకు మారకుండా, వ్యభిచార బ్రతుకు మారకుండా, కుందాలు చెప్పే బ్రతుకు మారకుండా, ఏ బ్రతుకు మారకుండా నువ్వు ఎంత మోకాళ్ళు ప్రార్థన చేసినా ఫలితం ఏముంది? అతను ఆ యొక్క చుట్టకి బానిస, ఆ సిగరెట్కి బానిస. వ్యభిచారం మానకుండా నువ్వు మోకాళ్ళు ఉంచిన ప్రయోజనం లేదు, నువ్వు కొండములు మానకుండా మోకాళ్ళు ఉంచిన ప్రయోజనం లేదు, నీవు వ్యసనపు చెడు క్రియలు మానకుండా మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేసిన ఫలితం లేదు. మొట్టమొదటిగా నీ యొక్క పాత రోత బ్రతుకుని విడిచిపెట్టి అప్పుడు దేవుని సన్నిధిలో మోకరిస్తే దేవుని ప్రార్థన అంగీకరిస్తాడు, నీకు ఫలితాన్ని